అగ్రిమెంట్ రాసుకోకపోతే లక్షల్లో నష్టపోతారు. ఇదిగో ఈ అగ్రిమెంట్ ప్రతి బిల్డింగ్కి నేను రాసిచ్చింది. ఓనర్స్ నాతో అగ్రిమెంట్ ఎలా రాయించుకుంటున్నారు మీరు చూసే ఉంటారు. చాలా బిల్డింగ్స్ మధ్యలో ఆగిపోయి ఓనర్కి కాంట్రాక్టర్కి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల కాంట్రాక్టర్ నేను చెప్పిన విధంగా చేయడం లేదని, మంచి మెటీరియల్ వాడడం లేదని, క్వాలిటీగా కట్టడం లేదని, ఇంకా డబ్బులు మొత్తం కాంట్రాక్టర్ ముందే తీసుకుని నాకు డబ్బులు సరిపోవడం లేదు, ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తేనే పని చేస్తాను లేకపోతే నేను చేయలేదని ఏడిపిస్తున్నాడని. అయితే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఒకే ఒక సొల్యూషన్, అగ్రిమెంట్. అయితే అగ్రిమెంట్లో ఏం రాస్తారు, ఎవరి సమక్షంలో రాస్తారు, మెటీరియల్ పరంగా ఎలా రాస్తారు, డబ్బుల పరంగా ఎలా రాస్తారు, ఒకవేళ ఏదైనా కాంట్రాక్టర్కి మనకి సమస్య వస్తే ఈ బాండ్ అనేది, ఈ అగ్రిమెంట్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్గా నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇల్లు కట్టుకునే ముందు ఈ విధంగా అగ్రిమెంట్ రాసుకోండి. అగ్రిమెంట్ రాసుకునే ముందు ఒక విషయం అండి, మంచి కాంట్రాక్టర్ని మనం ఖచ్చితంగా ఎంచుకోవాలి. లేకపోతే అగ్రిమెంట్ ఎంత ఉన్నా సరే మంచి కాంట్రాక్టర్ లేకపోతే వేస్ట్. అయితే మంచి కాంట్రాక్టర్ని ఎలా ఎంచుకోవాలి? అతనికి ముందు కట్టిన ప్రాజెక్ట్స్ దగ్గరికి వెళ్ళి అతను ఎలా కట్టారో మొత్తం చెక్ చేయండి. ఆ ఇంటి ఓనర్స్ని ఎంక్వైరీ చేయండి. అతను మంచి మెటీరియల్ వాడుతున్నాడా, క్వాలిటీగా చేస్తున్నాడా, మీరు అనుకున్న విధంగా కడుతున్నాడా లేదా, ఇంకా అతను మెంటల్ హెల్త్ పరంగా ఎలా ఉన్నాడు, కోపంగా ఉన్నాడా, నార్మల్గా ఉన్నాడా, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఏదైనా అడిగినా సరే కోపంగా ఉంటే అక్కడ పని అనేది జరగదు. నెమ్మదిగా శాంతంగా ఉండాలి. అన్నీ మీరు అనుకునే విధంగా చేయాలి. అలాంటి మంచి కాంట్రాక్ట్ని చూస్ చేసుకోండి. ఒకరినే కాదు, ముగ్గురిని ఎంక్వైరీ చేయండి. వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకోండి, అందులో మంచివాడిని చూస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మంచి కాంట్రాక్టర్ సెలెక్ట్ అయిపోయాడు, ఇది పక్కన పెట్టేయండి. అయితే ఇప్పుడు బాండ్ అనేది ఎలా రాయాలి? వైట్ పేపర్ మీద, ప్రామిసరీ నోట్ మీద, 100 రూపీస్ బాండ్ మీద. వైట్ పేపర్ మీద స్టాప్ వేసుకొని రాసుకుంటారండి చాలామంది. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది కేవలం చిత్తు కాగితం లెక్క పనికి వస్తుంది, అది ఎటువంటి ఆధారం లెక్క పనిచేయదు. సెకండ్, ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ అనేది అప్పు ఇచ్చిన వాడికి, అప్పు తీసుకున్న వాడికి మాత్రమే పనిచేస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ పరంగా అయితే ఇది పనిచేయదు. మూడోది 100 రూపీస్ బాండ్. ఇది పర్ఫెక్ట్ అండి, ప్రభుత్వంతో గుర్తింపబడింది కాబట్టి మనం ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కోర్టుకు వెళ్ళిన బలమైన ఆధారంగా ఇది పనిచేస్తుంది. అందుకే నలుగురు సాక్షి సంతకాలు తీసుకుంటే ఫ్యూచర్లో మంచి ఆధారంగా ఇది పనికి వస్తుంది. అయితే ఇప్పుడు ఒక అగ్రిమెంట్ తెచ్చాను ఎగ్జాంపుల్గా. దీంట్లో ఏం రాశారో, ఎలా రాసుకున్నారో చూద్దాం. చూడండి, ఇదే అగ్రిమెంట్ పేపర్. ముందుగా హెడ్డింగ్ చూద్దాం. ఎగ్జాంపుల్గా తెచ్చాను, గృహ నిర్మాణ ఒప్పంద పత్రం, కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్, తేదీ 11/6/2026. ముందుగా ఓనర్ డీటెయిల్స్. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిగట్ట గ్రామ నివాసి శ్రీ ఎడ్ల లక్ష్మణ్ గారు కుమారుడు శ్రీ ఎడ్ల శివ, ఆధార్ నంబర్ సో అండ్ సో గారు ఇకపై మొదటి పార్టీ యజమానిగా పేర్కొనబడినారు. మరియు కాంటాక్ట్ డీటెయిల్స్. ఇది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వడ్డిపేట గ్రామ నివాసి శ్రీ సేనాపతి రాంబాబు గారు కుమారుడు శ్రీ సేనాపతి క్రాంతి కుమార్, ఆధార్ కార్డు సో అండ్ సో గారు ఇకపై రెండవ పార్టీ కాంట్రాక్టర్గా పేర్కొనబడును. అంటే నేనే ఇది. ఇరు పార్టీల వారు పరస్పర అంగీకారంతో ఈ క్రింది షరతుల మేరకు ఈ నిర్మాణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మీ అడ్రస్ కాదండి, మీరు ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నారో అక్కడ అడ్రస్ కూడా గజాలతో సహా ఉండాలి ఖచ్చితంగా. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ సో అండ్ సో నందు ఉన్న 150 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్ గృహ నిర్మాణం పూర్తి చేసి డోర్ లాక్ స్థితిలో అప్పగించుటకు ఈ ఒప్పందం చేయబడినది. అంటే 150 చదరపు గజాల్లో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ డోర్ లాక్ చేసి ఇవ్వమని ఇక్కడ ఒప్పందం జరిగిందని మనం రాసుకున్నాం. రెండవ పాయింట్, నిర్మాణం మొత్తం విలువ. అంటే మన కాంట్రాక్టర్కి మన ఇల్లు కట్టడానికి ఎంత డబ్బులు కాంట్రాక్ట్కి ఇచ్చామో ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మొత్తం నిర్మాణ వ్యయం అంటే 24,46,000, అక్షరాల 24,46,000 రూపాయలు మాత్రమే. అడ్వాన్స్గా 3 లక్షలు మొదటి పార్టీ వారు రెండో పార్టీ వారికి చెల్లించటకు అంగీకరించినారు. అంటే ఇక్కడ అడ్వాన్స్గా 3 లక్షలు ఇచ్చారని మెన్షన్ చేయడం జరిగింది. మొదటి పేపర్ అయితే ఎండింగ్లోకి వచ్చేసింది. ఇక్కడ మొదటి పార్టీ సంతకం, రెండో పార్టీ సంతకం కూడా, అంటే మా ఇద్దరిది, యజమానిది కాంట్రాక్ట్ది సంతకాలు ఉండాలి. ప్రతి పేపర్కి కూడా ఉంటుంది, ప్రతి పేపర్లో కూడా సంతకాలు పెట్టాలి, లాస్ట్లో సాక్షి సంతకాలు. మూడో పాయింట్, చెల్లింపు విధానం. అంటే మన కాంట్రాక్ట్కి ఇచ్చిన ఈ 24,46,000 అనేది ఎన్ని విధాలుగా ఎలా ఇవ్వాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మిగిలిన మొత్తం ఈ క్రింది విధంగా 8 దశలుగా చెల్లించవలెను. అంటే బేస్మెంట్ పనులు జరుగుతున్న సమయంలో 3 లక్షలు, లెంటల్ లెవెల్ పనులు జరుగుతున్న సమయంలో 3 లక్షలు, స్లాబ్ వేయ సమయంలో 3 లక్షలు, ప్లాస్టింగ్ పనులు జరుగుతున్న సమయంలో 3 లక్షలు, ఫాల్ సీలింగ్ పనులు జరుగుతున్న సమయంలో 3 లక్షలు, టైల్స్ పనులు జరుగుతున్న సమయంలో 3 లక్షలు, పెయింటింగ్ పనులు జరుగుతున్న సమయంలో 2 లక్షలు, చివరిగా పూర్తిగా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత డోర్ లాక్ చేసి పూర్తి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ₹1,00,000 ఇవ్వాల్సిందిగా. అడ్వాన్స్ 3 లక్షలు ఇవ్వగా మిగిలిన డబ్బులు ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ చూడండి, బేస్మెంట్ జరుగుతున్న సమయంలో 3 లక్షలు, లెంటల్ లెవెల్ పనులు జరుగుతున్న సమయంలో 3 లక్షలు, ఇక్కడ అడ్వాన్స్తో కలిపి 9 లక్షలు అయింది కదా.
ఈ 9 లక్షలు మాత్రమే మనం ఇవ్వాలి. సపోజ్ కాంట్రాక్టర్ కానీ ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా అడిగినా, అంటే 11 లక్షలు అడిగారు అనుకోండి, మనం ఇవ్వం. ఎందుకంటే ఇక్కడ బాండ్ ప్రకారం 9 లక్షలే ఉంది. దానివల్ల ఏంటంటే మన కాంట్రాక్టర్కి ముందుగా డబ్బులు ఇవ్వకుండా సేఫ్ జోన్లో ఉంటాం. 4వది నిర్మాణ కాల పరిమితి. అంటే మనం ఈ బిల్డింగ్ ఇచ్చాం కదా, కాంట్రాక్ట్ అనేది ఎంత టైంలో కడతారు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ తేదీ నుండి 10 నెలల లోపు ఇంటిని పూర్తి చేసి యజమానికి అప్పగించవలను. ఇక టైం అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మెన్షన్ చేయకపోతే కాంట్రాక్టర్ బిజీ వల్ల, లేకపోతే చేయడం ఇష్టం లేక అలా సంవత్సరాల పొడుగునా చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఈ టైం అనేది మెన్షన్ చేస్తే ఈ 10 నెలల లోపు ఇవ్వాలి, లేకపోతే 1 ఇయర్ లోపు ఇవ్వాలని అతని టార్గెట్ ఉంటుంది. ఆ 1 ఇయర్ లోపు మనకి చేసి ఇవ్వే అవకాశం ఉంటుంది అనమాట. 5వ పాయింట్, నిర్మించవలసిన పనులు. 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక డైనింగ్ హాల్, ఒక కిచెన్, 2 బాత్రూమ్లు, మెట్లు, కాంపౌండ్ వాల్, దక్షిణం వైపు ఎలివేషన్ కూడా మెన్షన్ చెయ్యండి. ఫాల్ సీలింగ్ మరియు పూర్తి పెయింటింగ్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా పెయింటింగ్తో సహా మొత్తం డోర్ లాక్ చేసి ఇవ్వమని ఇక్కడ పనులు మొత్తం మెన్షన్ చేసాం అనమాట. 6వది నిర్మాణ పనుల క్రమం, అంటే స్టెప్ బై స్టెప్ వర్క్. మొదటి దశ బోర్వెల్, 150 అడుగుల వరకు బోర్ వేయట, సుధాకర్ పైపు వేయట, సిఆర్ఈ మోటార్ ఏర్పాటు చేయట. అంటే ఖచ్చితంగా బిల్డింగ్ స్టార్ట్ చేయాలంటే వాటర్ ఉండాలంటే బోర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ బోర్ అనేది ఖచ్చితంగా ఎన్ని అడుగులు తీయాలో ఖచ్చితంగా మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేయకపోతే అక్కడ ఎన్ని అడుగులు డెప్త్ వెళ్ళాలి. అంటే కాంట్రాక్టర్ అనేవాడు 120 అడుగులు ఇస్తాను, 200 అడుగులు ఇస్తాను, అంతకన్నా నేను ఇవ్వలేను అంటాడు. అందుకే ముందుగా మీ ఏరియా బట్టి వాటర్ అనేది ఎన్ని అడుగులు పడుతుందో చూసుకొని ఆ అడుగులు అనేది ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసుకుని దాన్ని బట్టి అతను రేట్ చెప్తాడు. డిస్టర్బెన్స్ అనేది ముందుగా ఉండదు. ఇక్కడ 150 అడుగులు అనేది మెన్షన్ చేసే డెప్త్ అనేది. పైప్స్ కూడా చాలా వరకు ఫేక్ పైప్స్ కూడా వస్తూ ఉంటాయి, అందుకే పైప్స్ కూడా మెన్షన్ చేసుకోండి ఏ కంపెనీ అనేది. సుధాకర్ మోటార్ కూడా సిఆర్ఏ మోటార్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు కూడా ఏ కంపెనీ మోటార్ అయితే మీకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకోండి. 2వ దశ పునాదులు, స్థలం మార్కింగ్, పునాదుల త్రవ్వకం, పునాదుల కొండరాలు వాడుట, భూమి నుంచి 3 అడుగుల ఎత్తు వరకు బేస్మెంట్ నిర్మించుట, బేస్మెంట్లో మట్టి నింపుట. 2వ దశ పునాదుల్లో ఇవన్నీ పనులను కూడా చేయడానికని ఒప్పందం జరిగింది. ఇక్కడ చూడండి, భూమి నుంచి 3 అడుగుల ఎత్తు వరకు బేస్మెంట్ నిర్మించడానికి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంది హౌస్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు కానీ భూమి నుంచి ఎంత హైట్ లాగాలనేది మెన్షన్ చేయరు. ఎందుకంటే అది పొలాల్లో ఉండొచ్చు, రోడ్డు పక్కన ఉండొచ్చు, వాళ్ళకి ఎంత హైట్ కావాలని మనసులో ఉండొచ్చు. క్లియర్గా 3 అడుగులు ఎత్తు లేకపోతే 2 అడుగులు ఎత్తు మెన్షన్ చేసుకోండి, లేకపోతే ఎంత హైట్ లాగాలనేది డిస్టర్బెన్స్ వస్తాయి. 3వ దశ కాలమ్స్ మరియు బీమ్స్. మొత్తం 12 కాలంలో, కాలం సైజు 9 అంగుళాలు ఇంటూ 15 అంగుళాలు. మొత్తం కాలంలో 8 రాడ్లు వస్తాయి. 16mm 4, 12mm 4, 16mm 4 కార్నర్లు వస్తాయి, 12mm 4 మధ్యలో వస్తాయి. మ్యాట్ ఫౌండేషన్లో 10mm రాడ్లు, అంటే పిల్లర్ కింద వస్తుంది కదా మ్యాట్, ఆ మ్యాట్కి 10mm రాడ్లు యూజ్ చేయమని మెన్షన్ చేశారు. మొత్తం 12mm రాడ్లు యూజ్ చేయమని మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, చాలామంది బిల్డింగ్ కట్టమని ఇస్తారు కానీ అక్కడ ఎన్ని కాలమ్స్, అంటే 9 వస్తాయా, 12 వస్తాయా, 15 వస్తాయా, లేకపోతే 6 వస్తాయా మెన్షన్ చేయరు. 12 కాలమ్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ కాలం కూడా ఏ సైజు 9 అంగుళాలు ఇంటూ 15 అంగుళాలు. దాంట్లో ఎన్ని రాడ్లు వాడతారు? 8 రాడ్లు. ఆ 8 రాడ్లు కూడా ఏంటి? 16mm 4 కార్నర్లు, 12mm 4. ఇలా క్లియర్గా చూడండి, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మెన్షన్ చేస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ 16 అని రాయలేదు కదా, కొంతమంది 10mm యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్ట్రెంత్ సరిపోదు 12mm యూజ్ చేస్తూ ఉంటారు. చూసుకోండి, మీ బిల్డింగ్ తగ్గట్టు ఎంత స్ట్రెంత్ కావాలో తెలుసుకొని ఆ రాడ్లు అనేది క్లియర్గా నోట్ చేసుకోండి. 4వ దశ గోడల నిర్మాణం. కేసీపీ సిమెంట్ యూజ్ చేయటకు సింహాద్రి స్టీల్, రెడ్ బ్రిక్స్, శ్రీకాకుళం వైట్ ఇసుక. బయట గోడలు 9 అంగుళాలు, లోపల గోడలు 4 అంగుళాలు. అంటే సిమెంట్ వచ్చేసి కేసీపీ కంపెనీ. సిమెంట్ కూడా చాలామంది సిమెంట్ అని రాస్తారు కానీ ఏ బ్రాండ్ మెన్షన్ చేయరు. క్లియర్గా మెన్షన్ చేసుకోండి మీకు నచ్చిన సిమెంట్. ఇక స్టీల్ కూడా సింహాద్రి, రెడ్ బ్రిక్స్, సింహాద్రి, శ్రీకాకుళం వైట్ ఇసుక. ఇక్కడ చూడండి, బయట కూడా 9 అంగుళాలు, లోపల కూడా 4 అంగుళాలు. చాలామంది బయట కూడా 6 అంగుళాలు కట్టుకుంటూ ఉంటారు, లోపల పార్టీషన్ అంతా 4 అంగుళాలే. కొంతమంది 9 అంగుళాలు కూడా కట్టుకుంటూ ఉంటారు, లోపల పార్టీషన్ అయితే 4 అంగుళాలు సరిపోతుంది. మీకు ఏ సైజ్ గోడలు కావాలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకోండి. పర్ఫెక్ట్ అయితే బయట గోడలు 9 అంగుళాలు, లోపల 4 అంగుళాలు ఉంటే పార్టీషన్ ఉంటే సరిపోతుంది. 5వ దశ స్లాబ్ పనులు. ఆర్సీసీ స్లాబ్ 20mm అగ్రిగేట్ యూజ్ చేయాలి. 6వ దశ ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ పనులు. గోల్డ్ మెడల్ వైరింగ్, గోల్డ్ మెడల్ స్విచ్లు, అంటే ఇంటి వైరింగ్ స్విచ్లు కూడా గోల్డ్ మెడల్ వైరింగ్, గోల్డ్ మెడల్ స్విచ్లు. సుధాకర్ మరియు వాటర్టెక్ పైపులు, అంటే ప్లంబింగ్ శానిటరీ వచ్చేసి సుధాకర్ మరియు వాటర్టెక్ కంపెనీ పైపులు యూజ్ చేయమని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 7వ దశ టైల్స్ పనులు. హాల్, డైనింగ్, బెడ్రూమ్లు 2x2 లేదా 2x4 టైల్స్ 600 రూపాయల నుంచి 700 రూపాయల వరకు బాక్స్. బాత్రూమ్ టైల్స్ 200 రూపాయల నుంచి 300 రూపాయలు. మెట్లు, పార్కింగ్ మరియు కాంపౌండ్ ఏరియా 1x1 టైల్స్. అంటే ఇక్కడ చూడండి,
టైల్స్ విషయంలో కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. నాకు ఆ కంపెనీ కావాలి, ఈ కంపెనీ కావాలి, జాన్సన్, కజారియా లేకపోతే నాకు లోకల్ మేడ్ కావాలని చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే అవన్నీ డిస్టర్బెన్స్ లేకుండా 2x2 లేదా 2x4 లోపల బాక్స్ రేట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ₹600 నుంచి ₹700 బాక్స్ రేట్ అయితే ఇవ్వడం జరిగింది. బాక్స్ రేట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదైతే కంపెనీ తీసుకునివ్వండి, జాన్సన్ కానీ కజారియా కానీ ఏదైనా తీసుకునివ్వండి, ఇంకా బ్రాండ్ ప్రీమియంకి వెళ్ళలేమండి, ఈ రేట్లో వచ్చేస్తే పర్వాలేదు. ఈ రేట్ కన్నా ఎక్కువ అయితే ఓనర్స్ ఛార్జ్ చేసుకోవాలి, అంటే ఓనర్స్ పెట్టుకోవాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అందుకే మ్యాక్సిమం అందరూ కూడా బాక్స్ రేట్ అయితే మెన్షన్ చేసుకోండి, ఇది మంచిది. 8వ దశ ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ వచ్చేసి ఛానల్స్ వచ్చేసి టాటా ఛానల్స్, సీట్లు వచ్చేసి సెయింట్ గోమన్ జిప్సమ్ బోర్డ్, హాల్ మరియు 2 బెడ్రూమ్లకు. అంటే ఇక్కడ కిచెన్ మెన్షన్ చేయలేదు, హాల్ మరియు 2 బెడ్రూమ్లకు మాత్రమే ఫాల్ సీలింగ్ చేయమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ 2వ పేజీలో మొదటి పార్టీ సంతకం, 2వ పార్టీ సంతకం, ఓనర్ మరియు కాంట్రాక్టర్ ఇద్దరు కూడా సైన్ చేయాలి. 2 కోటింగ్లు. ఏషియన్ పెయింట్స్ రాయల్ లగ్జరీ ఎమల్సన్. ఎలివేషన్ వచ్చేసి పుట్టి 2 కోటింగ్లు. ఏషియన్ పెయింట్స్ ఎపెక్స్ డస్ట్ ప్రూఫ్ పెయింట్. చూడండి ఇక్కడ లోపల 2 కోటింగ్ పుట్టి, ఎలివేషన్లో 2 కోటింగ్ పుట్టి, లోపల పెయింట్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ రాయల్ లగ్జరీ ఎమల్సన్, బయట వచ్చేసి ఏషియన్ పెయింట్స్ ఎపెక్స్ డస్ట్ ప్రూఫ్. ఇక్కడ చూడండి పెయింట్ కంపెనీ వచ్చేసి ఏషియన్ పెయింట్స్, దాంట్లో చాలా రకాల క్వాలిటీలు ఉంటాయి. అందులో ఇంటీరియర్కి రాయల్ లగ్జరీ ఎమల్సన్ వేయడానికి వీళ్ళు ఒప్పుకున్నారు. అలాగే అవుట్ సైడ్ కూడా సేమ్ ఏషియన్ పెయింట్స్ కంపెనీ, బయట క్వాలిటీ వచ్చేసి ఎపెక్స్ డస్ట్ ప్రూఫ్ పెయింట్ వేయడానికి వీళ్ళు కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు. 7వ పాయింట్ వచ్చేసి సిమెంట్ ఇసుక నిష్పత్తి. ఇక్కడ చాలా మంది ఓనర్స్ ఏం నమ్ముతారంటే కాంట్రాక్ట్ అనేవాడు ఇసుక ఎక్కువ కలిపేస్తారు, సిమెంట్ తక్కువ కలుపుతారని. కొంతమంది కాంట్రాక్టర్లు కూడా నిజంగానే అలాగే చేస్తారు. అందుకే ఈ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే ఒక బస్తా సిమెంట్కి ఎన్ని గంపలు ఇసుక వాడాలో ప్రతి పనికి కూడా మెన్షన్ చేసుకోండి క్లియర్గా. ఇటుక కట్టు వరకు వచ్చేసి ఒక బస్తా సిమెంట్కి 12 గంపలు ఇసుక, ప్లాస్టరింగ్కి వచ్చేసి ఒక బస్తా సిమెంట్కి 10 గంపలు ఇసుక, కాంక్రీట్కి వచ్చేసి ఒక బస్తా సిమెంట్కి 5 గంపలు ఇసుక, 6 గంపలు పిక్క, ఇలా ఇక్కడ మెన్షన్ చేసుకున్నారు. ఇలా మెన్షన్ చేసుకోవడం వల్ల ఓనర్స్కి ఏ డౌట్ ఉండదు, కాంట్రాక్టర్ కూడా మోసం చేయడానికి అవ్వదు. 8వది మెటీరియల్ షెడ్యూల్. అంటే ఇప్పటివరకు మొత్తం అన్ని వర్క్స్ ఉన్నాయి కదా, దీనికి ఏ మెటీరియల్ వాడుతున్నారు. సిమెంట్ వచ్చేసి కేసీపీ, స్టీల్ సింహాద్రి స్టీల్, ఇటుకలు రెడ్ బ్రిక్స్, ఇసుక శ్రీకాకుళం వైట్ ఇసుక, వైరింగ్ అండ్ స్విచ్లు గోల్డ్ మెడల్, పైపులు సుధాకర్ లేదా వారటెక్ కంపెనీ, మోటార్ సిఆర్ఐ, పెయింట్స్ ఏషియన్ పెయింట్స్, పుట్టి బిర్లా పుట్టి, ఫాల్ సీలింగ్ సెయింట్ గోబన్ కంపెనీ. ఓకే, ఇక్కడ ఏ కంపెనీ అనేది పూర్తిగా మెన్షన్ చేయడం జరిగింది. మనకు నచ్చిన కంపెనీ ఇక్కడ రాసుకోవచ్చు. అదర్గా వేరే కంపెనీ మార్చినా ఎక్స్ట్రా ఛార్జ్ అయినా ఓనర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 9వది వచ్చేసి కిచెన్ పనులు. గ్రానైట్ ప్లాట్ఫామ్, ఎస్ఎస్ సింక్, గోడలకు 3 అడుగులు ఎత్తు వరకు టైల్స్, 2 వాటర్ ట్యాప్లు. 2 వాటర్ ట్యాప్లు అంటే ఒకటి ఫ్రెష్ వాటర్కి, ఒక నార్మల్ వాటర్కి యూజ్ చేస్తారు కదా, అలాగా ఇక్కడ గ్రానైట్ ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ వేయటకు, ఎస్ఎస్ సింక్ వేయటకు, గోడలకు 3 అడుగులు ఎత్తు వరకు టైల్స్. ఒక క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఇక్కడ. 10వది వచ్చేసి బాత్రూమ్ పనులు. జాన్సన్ వెస్ట్రన్ కమోడ్, ఇండియన్ కమోడ్, వాష్ బేసిన్, అన్ని ఫిట్టింగ్స్, షవర్స్, గీజర్ పాయింట్స్. అంటే ఇక్కడ 2 బాత్రూమ్లు కదా, ఒక బాత్రూమ్ వచ్చేసి జాన్సన్ వెస్ట్రన్ కమోడ్, ఇంకొక బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ కమోడ్, వాష్ బేసిన్ అండ్ ఫిట్టింగ్స్ కూడా, షవర్, గీజర్, ఈ పాయింట్స్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 11వ పాయింట్ వచ్చేసి వాటర్ ట్యాంక్. 500 లీటర్ల సామర్థ్యం, అంటే 500 లీటర్ల కెపాసిటీ అనమాట. కొంతమంది 750 అడుగుతారు, కొంతమంది 1000 లీటర్లు అడుగుతారు. వాళ్ళ ఇష్టం పెట్టి చూస్ చేసుకోండి. అయితే వాటర్ ట్యాంక్ కంపెనీ వచ్చేసి ఆల్రెడీ ఇంతకు ముందు సుధాకర్ అని చెప్పాం కదా, ప్లంబింగ్ అండ్ శానిటరీ, సేమ్ వాటర్ ట్యాంక్ కూడా సుధాకర్ కంపెనీ వస్తుంది. 12వ పాయింట్ వచ్చేసి డోరు, గుమ్మాలు మరియు కిటికీలు అనేది మెన్షన్ చేయలేదు, అందుకే మళ్ళీ మెన్షన్ చేశాను ఇక్కడ. మెయిన్ డోర్ వచ్చేసి టేకు, ఇది సింగిల్గానే ఆర్చ్ గుమ్మంగానే ఉంటుంది, ఇది కూడా మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే సింగిల్కి ఆర్చ్ గుమ్మానికి కూడా చాలా డబ్బులు అయితే వేరియేషన్ ఉంటుంది. గుమ్మాలు వచ్చేసి అకేస్ గుమ్మాలు, బెడ్రూమ్ డోర్ వచ్చేసి సన్మేకర్ డోర్లు, బాత్రూమ్ డోర్ వచ్చేసి పీవీసీ డోర్లు. ఇది కూడా క్లియర్ కదా. ఇక్కడ చూడండి యూపీవీసీ కిటికీలు, యూపీవీసీ 3 ట్రాక్ కిటికీలు, ఇందులో కూడా 2, 3 ఉంటాయి. 3 ట్రాక్ అంటే 2 డోర్లు, ఒక మెష్ జాలి వస్తుంది, దోమల మెష్ వస్తుంది. టోటల్ 4 యూపీవీసీ విండీలు విత్ గ్రిల్స్, అంటే టోటల్గా 4 యూపీసీ విండోలు విత్ గ్రిల్స్తో వస్తాయి, దోమల మెస్తో కలిపి వస్తుంది. ఇక్కడ కూడా కిటికీలు అనేది చెక్క కిటికీలు కావాలి, టేక్ కిటికీలు కావాలంటే దానికి డబ్బులు మళ్ళీ వేరియేషన్ ఎక్స్ట్రా అవుతుంది, చూసుకోండి, ఖచ్చితంగా ఇది మెన్షన్ చేసుకోండి. 13వ పాయింట్ వచ్చేసి మొదటి పార్టీ బాధ్యతలు. ఇక్కడ వరకు వర్క్ ఏంటి, ఏ మెటీరియల్ వాడుతున్నాం, డబ్బులు ఎలాగని క్లియర్గా మొత్తం అన్ని కూడా మెన్షన్ చేసుకున్నాం కదా, క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మొదటి పార్టీ బాధ్యతలు, అంటే మొదటి పార్టీ అంటే ఓనర్ ఏం చేయాలనేది. నీరు, ఇంటికి కావాల్సిన నీరు అందించాలి, అంటే వాటరింగ్ వాళ్ళే చేసుకోవాలి. కరెంట్ సరఫరా ఇవ్వాలి. స్లాబ్ రోజు భోజనాలు మరియు టీ ఖర్చులు, ఇవి ఖచ్చితంగా కామన్గా అన్ని ఏరియాల్లో ఉన్నదే. స్లాబ్ రోజు కూడా ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి. లైట్లు మరియు ఫ్యాన్లు, అంటే ఎలక్ట్రికల్ పాయింట్ అయితే మనం ఇచ్చేస్తాం, అక్కడి నుంచి ఏదైనా లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, గీజర్లు, ఇలాంటి ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ కూడా వాళ్ళే తీసుకోవాలి. కాంట్రాక్టర్కి ఎటువంటి బాధ్యత ఉండదు.
ఇక్కడ కొన్ని ఏరియాలో అయితే కాంట్రాక్ట్ వాటరింగ్ గానీ, స్లాబ్ రోజు భోజనాలు గానీ, టీ గానీ ఇవన్నీ కూడా కాంట్రాక్టర్ చూసుకునే విధంగా కూడా ఉంటాయి. అలా మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటది. కాకపోతే దానికి కొంచెం ఎక్స్‌ట్రా చార్జ్ అవుతది. మెటీరియల్‌లో గానీ మార్పులు చేసినా, మరియు పైన చూపిన పనులు గానీ అదనంగా జరిగినచో అదనపు ఖర్చులు మొదటి పార్టీ భరించవలెను. అంటే ఓనర్ భరించవలెను. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేసాం కదా! ఈ మెన్షన్ చేసిన పనిలో గానీ, మెటీరియల్‌లో గానీ తేడా వచ్చినా, మార్పులు చేసినా అంటే నాకు సపోజ్ గోల్డ్ కాదు నాకు ఫిలోనెక్స్ కావాలి, ఇంకా హ్యావెల్స్ కావాలి. ఇలా బ్రాండ్‌లు గానీ మార్చారనుకోండి కాస్ట్ ఎక్కువ పెరుగుతున్న కొలది వాళ్ళకి డబ్బులు వేరియేషన్ అనేది ఇచ్చుకోవాలనమాట. ఇలా ఇది కూడా మీరు క్లియర్‌గా మెన్షన్ చేసుకుంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఓనర్స్‌కి. అలాగే కాంట్రాక్టర్ కూడా ఏమీ ఉండదు డిస్టర్బెన్స్. 15 వివాద పరిష్కారం. మాక్సిమం ఇది ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా గొడవలొచ్చినా, ఇక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా పనుల్లో గానీ, ఓనర్‌కి, కాంట్రాక్టర్‌కి మధ్య ఏదైనా గొడవలొస్తే, ఆ గొడవలు ఫస్ట్ పరస్పర చర్చలు. పెద్ద మనుషుల దగ్గర చర్చలు పెట్టినా, వాళ్ళు మాట్లాడుకున్న పరిష్కారం దొరకకపోతే విజయనగరం కోర్టు పరిధికి వెళ్లి కేసు వేయండి అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసుంది. 16వది ఫైనల్‌గా అంగీకారం. ఇది ఇరు పార్టీల వారు పూర్తి సమ్మతినిచ్చే అంగీకారం జరిగింది. ఈ బాండ్ అనేది అంగీకారం అయిందనేది ఫైనల్‌గా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ ప్రతి పేజీలో ఉన్నట్టే మొదటి పార్టీ సంతకం, రెండో పార్టీ సంతకం ఉంటుంది. ఇక్కడ చూసారు కదా! సాక్షుల సంతకాలు నలుగురు ఉన్నాయి. 1, 2, 3, 4 నలుగురు సాక్షి సంతకాలు ఇక్కడ పెట్టుకుంటే నలుగురు సమక్షంలో రాసుకున్నట్టు మనకి ఇది అవుతుందన్నమాట.